న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్. జస్టిన్ వర్మపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం. భవిష్యత్ అంతా భారతీయులదే సీఎం చంద్రబాబు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేం తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం. పంబన్ బ్రిడ్జి సిద్ధం, శ్రీరామనవమి రోజున ప్రారంభం. అధికారిక నివాసంలో పెద్ద ఎత్తున నోట్ల కట్టలు బయటపడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు శుక్రవారం రోజు తోసిపుచ్చింది. ముందు అంతర్గత విచారణ పూర్తి కావాలని న్యాయమూర్తులు అభయ్ ఓకా, ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కు పంపింది. కృష్ణానది జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుత వివాదం సుప్రీంకోర్టులో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్ 2 ఇందుకు సంబంధించిన విచారణ చేపడుతోందని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ప్రస్తావించారు. కోర్టు వివాదం నేపథ్యంలో ఈ ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ రిపోర్టును పరిగణలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోని ప్రతిపాదన తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు లోక్సభలో కేంద్రం తెలిపింది. 2022 సెప్టెంబర్లో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి ప్రతిపాదనలు పంపిందని కేంద్ర ప్రభుత్వం గుర్తు చేసింది. రామేశ్వరం వెళ్లే పర్యాటకులను ఆకట్టుకుంటున్న తమిళనాడులోని పాత పంబన్ బ్రిడ్జి స్థానాన్ని కొద్ది రోజుల్లో కొత్త వంతెన ఆక్రమించనుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం 2024 సెప్టెంబర్లో పూర్తి కాగా వచ్చే నెలలో శ్రీరామనవమి సందర్భంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నౌకలు రాకపోకల కోసం తెరుచుకునేటప్పుడు పాత వంతెన 2 రెక్కలుగా విడిపోతుంది. కాగా కొత్త వంతెన అమాంతం నిలువున 22 మీటర్ల పైకి లేస్తుంది. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తోందని, ఇకపై భవిష్యత్ అంతా భారతీయులదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఐఐటి మద్రాస్లో ఆల్ ఇండియా రీసెర్చ్ కాలేజ్ సమ్మిట్లో సీఎం మాట్లాడారు. ఐఐటి మద్రాస్ అనేక అంశాల్లో దేశంలోనే నెంబర్ 1 అని అన్నారు. ఐఐటి మద్రాస్ ఆన్లైన్ కోర్సులు అందిస్తుందని, ఐఐటి మద్రాస్ స్టార్టప్ అగ్నికల్ మంచి విజయాలు అందుకుందని తెలిపారు. ఇక్కడి స్టార్టప్లు 80% విజయవంతం అవుతున్నాయన్నారు. ఐఐటి మద్రాస్లో దాదాపు 40% మంది తెలుగు విద్యార్థులు ఉన్నారని అన్నారు. ఎక్కువగా ఉన్నాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చాయి. నేను చెన్నైలో ఏ యూనివర్సిటీ పైన సగం మంది తెలుగు స్టూడెంట్సే ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ప్రౌడ్ టు బి ఇండియన్. అదే సమయంలో నేను గర్వపడుతున్న తెలుగువాడుగా. అదేవిధంగా ఇక్కడ తమిళనాడులో కూడా ఈరోజు మనం చూస్తే సౌత్ ఇండియానే ముందే చెప్పాను, మనం అందరం ఈ దేశానికి పెద్ద ఎత్తున కాంట్రిబ్యూట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఒక అసెట్గా తయారయ్యాం. ఇప్పుడు ఈ స్టేట్స్ ఎవరైతే మనం అగ్రెసివ్గా ముందుకు పోయాం వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నార్త్ ఇండియా పాపులేషన్ పెరిగినాక మైగ్రేషన్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తారు. ఇప్పుడు విదేశాలకు మనం పోతున్నాం, రేపు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రేట్ కంట్రీ కాబట్టి అందరం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో కూడా జాగ్రత్తగా ఉండి, మీకు ముందుగా యంగ్స్టర్స్ చెప్తున్నా, చదువుకున్న వాళ్ళకి మీరంతా కూడా కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్లి చేసుకుంటాం, మంచి ఉద్యోగం వస్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తాం, డబుల్ ఇన్కమ్ వస్తుంది, నో కిడ్స్ లెట్ us ఎంజాయ్ అనే థియరీకి వస్తారు. దానివల్ల పాపులేషన్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది. మనం కానీ జనాభాని మేనేజ్మెంట్ చేయడం, ఈ ట్రాన్సిషన్ కానీ మనం మేనేజ్ చేస్తే రాబోయే 400-500 సంవత్సరాలు ఇండియన్సే ప్రపంచాన్ని శాసించే పరిస్థితిలోకి వస్తారు. ఇది వాస్తవం. మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడతాను. మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, నేను ఎక్కడున్నా మిమ్మల్ని చూస్తే గర్వపడుతున్నా. నేను చేసిన పని మీరు గుర్తించి పూర్తిగా సహకరిస్తున్నారు. అలాంటి మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 95లో ఐటీ మాట్లాడా, 2025లో ఏఐ మాట్లాడుతున్నా, ఆ రోజు హైటెక్ సిటీ కట్టా, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీగా సిలికాన్ వ్యాలీకి పోటీగా క్వాంటమ్ వ్యాలీ డెవలప్ చేస్తున్నాం.
మీరు ఏవైతే ఇన్నోవేషన్స్ ఉన్నాయో అవన్నీ వర్కౌట్ చేయండి. నా ఆశంతా మీ మీదనే, నా కాన్ఫిడెన్స్ కూడా మీ మీదనే. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళ ఆదాయం 55 లక్షల రూపాయలు తలసరి ఆదాయం అవుతుంది. అక్కడ ఉండే వాళ్ళ ఆదాయం 55 లక్షలు అయితే, వేరే రాష్ట్రాల్లో ఉండే క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, వేరే దేశాల్లో ఉండే మీరు ఎంత సంపాదిస్తారో సంపాదించడం కాకుండా మళ్ళీ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి డెవలప్ చేసే పరిస్థితి రావాలి. జన్మభూమి కర్మభూమి రెండు కూడా గుర్తుపెట్టుకొని పనిచేయాల్సిందిగా నేను కోరుకుంటూ, కాబట్టి అది చెప్తూనే అప్పుడప్పుడు తెలుగు దేశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరందరూ కూడా ఒక రాజకీయ పార్టీ స్ట్రాంగ్గా ఉంటే పబ్లిక్ పాలసీస్ కూడా స్ట్రాంగ్గా వస్తాయి. పబ్లిక్ పాలసీ స్ట్రాంగ్గా ఉంటే మీ భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి అందరిని కోరుకుంటూ, వండర్ఫుల్ ఈవినింగ్, ఆఫ్టర్నూన్, ఎక్సలెంట్ ఇది వస్తూ ఉంది. ఓకే, పవన్ కళ్యాణ్ బాగున్నాడు, బాలకృష్ణ బాగున్నారు, అందరూ బాగున్నారు. మీరు ఎంత చదువుకున్నా సినిమాలు మాత్రం ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ. అందరికీ వణక్కం. థ్యాంక్ యూ. Please, crowd, please maintain decorum, please. Crowd, we request you not to. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆఖెల్లా కలిశారు. ఈ సందర్భంగా టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్ ను మంత్రి అభినందించారు. ఈ రోజు ఉదయం ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి లోకేష్ ను అఖిల్ కలుసుకున్నారు. 11 ఏళ్ల అఖిల్ యూకేలో విద్యను అభ్యసిస్తున్నారు. చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నారు అఖిల్. ఈ రంగంలో ఎన్నో మైలురాళ్లను సాధించాడు. రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోకపోతే 48 గంటల్లో రాజీనామా చేస్తా. కొలికపూడి శ్రీనివాస్ రమేష్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి 10 రోజుల క్రితమే తీసుకెళ్లా. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి ఒకటే ఛాలెంజ్, తిరువూరులో ఎక్కడైనా పబ్లిక్ డిబేట్ పెట్టండి, వస్తా. తేదీ సమయం చెప్పండి. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్. నేనే అందరికి చెప్తున్నా, పార్టీ దృష్టిలో పెట్టాం, నాయకులకు చెప్పాం, చర్య తీసుకుంటారు, కాస్త ఓపిక పట్టండి. నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది. కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను, కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నితిన్ దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిది అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నితిన్కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాన్ని అందించారు. నటి విష్ణుప్రియకు హైకోర్టులో ఎదురుదెబ్బ. తనపై నమోదైన 2 ఎఫ్ఐఆర్లను క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ వేసిన విష్ణుప్రియ పోలీసుల విచారణకు సహకరించాలని క్వాష్ పిటిషన్ను కొట్టేసి స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు. రుణమాఫీ చేయాలంటూ రోడ్డు ఎక్కిన రైతన్నలు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి సొసైటీలో 499 మంది రైతులు రుణం తీసుకుంటే ఒక్కొక్కరికి కూడా రుణమాఫీ జరగలేదని కొల్లాపూర్ పెబ్బేరు ప్రధాన రహదారిపై మండు టెండలో రోడ్డుపై బైఠాయించి రైతులు నిరసన. రైతులపై పంజాబ్ ప్రభుత్వం అణచివేత నిర్బంధం దాడులు ఆపాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ రైతాంగానికి ఇచ్చిన రాతపూర్వక హామీలు అమలు చేయాలని, గిట్టుబాటు ధరల గ్యారంటీ చట్టం చేయాలని జనగామ చౌరస్తాలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందు నాయక్ మాట్లాడారు. ఢిల్లీ సరిహద్దులో రైతులపై చేస్తున్న దాడులను, నిర్బంధాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పంజాబ్ సరిహద్దుల్లో గత 3 నెలలుగా పంజాబ్ రైతులు ప్రధాన రహదారులను దిగ్బంధనం చేసి జమ్మూ అదేవిధంగా కనౌరి ప్రాంతాలలో గూఢాచారాలను ఏర్పాటు చేసుకొని దేశ రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని
కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ తరుణంలో అక్కడ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నటువంటి దళేవాళ్ళు, అదేవిధంగా ముఖ్యమైన రైతు నాయకులు, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చర్చలకు పిలిచిన సందర్భంలో చర్చలకు తిరిగి వస్తుండగా ఇక్కడ గూఢాచారాలు ఏర్పాటు చేసుకొని నిరసన తెలుపుతున్నటువంటి రైతుల గూఢాచారాలన్నిటినీ బుల్డోజర్లతోని కూల్చేసి ఈరోజు ముఖ్యమైన నాయకత్వాన్ని అందరికీ అత్యవసరంగా ఎటువంటి సమాచారం లేకుండా గూఢాచారాలను కూల్చేసి నిర్బంధించి అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టులను వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మోడీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుండి క్రమంగా వ్యవసాయ రంగానికి దివాలా తీయించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి ఈరోజు రైతులను నడ్డిరించే కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఉన్నారు. అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను విరమించాలని పెద్ద ఎత్తున పోరాటం చేసిన ఫలితంగా మోడీ ప్రభుత్వం గత్యంతరం లేక చట్టాలను విరమించుకొని ఈరోజు దొడ్డిదారిన మార్కెట్ ముసాయిదాల పేరుతో కొత్త చట్టాలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇటువంటి రైతు వ్యతిరేక చట్టాలను అన్నిటినీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇచ్చిన రాతపూర్వక హామీలను కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం దేశ రైతాంగానికి ఇచ్చిన రాతపూర్వక హామీలను రచించాలి. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి రచించాలి. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి రచించాలి. పంజాబ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి రచించాలి. రైతుల పట్ల పంజాబ్ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి రచించాలి. రైతుల ఐక్యత రైతుల ఐక్యత. వరంగల్ జిల్లాలో ఏప్రిల్ 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ భారీ బహిరంగ సభను ఉద్దేశించి హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉడతల సతీష్ బాబు, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల 60 ఏండ్ల కలను సాకారం చేసింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అన్నారు. దీంట్లో భాగంగా ఎల్లదుర్తి మండల సెంటర్లో కూడా 200-250 మీటర్ల లోపలనే మనకు మంచి స్థలం కూడా ఉండడం జరిగింది. దాని గురించి మా రైతులను మీకు కూరగానే వెంటనే వారందరూ కూడా సహకరించి పార్టీ మీటింగ్ చేసుకోవాలని చెప్పి ముందుకు వచ్చి చూసి కూడా ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రైతులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి కేసీఆర్ గారు మరి వారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి బాధ్యులను 2-3 రోజుల్లోనే అన్ని రకాల పనులకు, అన్ని రకాల సేవలు అందించడానికి అందరూ కూడా మరి మనం గుర్తించి పనుల విభజన చేయడం జరుగుతుంది. ఆ యొక్క సభ నిర్వహణ కోసం ఎలగదుర్తి రెవెన్యూ గ్రామ పరిధిలో 1054 ఎకరాల పార్కింగ్ ప్లేస్ను నిర్ధారణ చేసినాం. 159 ఎకరాల పైబడి కూడా ఇంకా కూడా పెంచాలనేటువంటి డిమాండ్ ఉంది. సభ నిర్వహణ కోసం గ్రౌండ్ను కూడా గుర్తించడం జరిగింది. 1214 ఎకరాల పైచిలకు ఇప్పటికే సంబంధించిన రైతులు సభ నిర్వహణ కోసం రాతపూర్వకంగా వారు ఎన్ఓసి ఇవ్వడం జరిగింది. వారికి రైతులకు మొదలుగా వారు ఈ సభ నిర్వహణకు స్థలాన్ని ఇచ్చి సహకరించినటువంటి రైతులకు చేతులు జోడి అంతర్గత విచారణ తర్వాతే ఎఫ్ఐఆర్. జస్టిన్ వర్మపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీం. భవిష్యత్ అంతా భారతీయులదే సీఎం చంద్రబాబు. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేం తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం.
పంబన్ బ్రిడ్జి సిద్ధం, శ్రీరామనవమి రోజున ప్రారంభం. ఇవి బులెటిన్ విశేషాలు.